నమస్తే అమ్మ. రైట్. మీ పేరు స్వప్న కదా? అవునండి. రైట్. అయితే ఆ, ఆ రోజు మీ హస్బెండ్ని కొడుతుంటే మీరు సడన్గా వెళ్ళి ఆపారు. అంటే మీ హస్బెండ్ నార్మల్గా కుక్క గురించే కొట్టారని చెప్పేసి అంటున్నారు. అదేనా లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగతంగా ఉన్నాయి? ఆ చిన్న విషయానికి ఇంత పెద్దగా చేస్తారని మేము కూడా అనుకోలేదండి. అది చిన్న విషయం అంటే మర్చిపోతారు కదండి గొడవలు పడి. మేము కూడా అలానే అనుకున్నాము. పాపం ఆయనకు కూడా తెలియదు అందరు అటాక్ చేస్తారని. ఓకే. వాష్రూమ్ చేపిద్దామని కిందికి వచ్చినాడండి. నాకు ఆ పాటికి ఎందుకు మనుషులు ఇద్దరు అక్కడ నుండి చూస్తున్నారని నేను భయపడుతున్నా. అలా భయపడితే ఎట్లా, వాళ్ళు ఎందుకో ఏదో పని మీద వచ్చిండ్రు, అట్లా భయపడతావా అనుకుంటే కిందికి వెళ్ళిపోయినారండి. ఫోన్ చెయ్యి, వాళ్ళు ఎందుకో చూస్తున్నారు అన్నాను నేను. వాళ్ళ బ్రదర్ కి కాల్ చేస్తున్నాడు ఆయన. ఆయనకు తెలియదు అంటే వాళ్ళు అటాక్ చేస్తారని ముందే తెలిసింది. వాళ్ళ బ్రదర్ కి కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారని అర్థమైపోయింది. నేను పైనుంచి వెనక నుంచి ముగ్గురు రావడం గమనించిన. అరుస్తున్న పైనుంచి ఎవరో వస్తున్నారు, పైకి వచ్చేయండి అని అరుస్తున్నా. ఆయనేమో వినిపించుకోవట్లేదు. కింద ఉన్నాడు కదా, వినలేదు. నేను పరిగెట్టుకుంటూ వచ్చేసిన ఆ పాటికి ఆయన నెట్టేయడము కొట్టడం జరిగింది. నేను మీద పడి ఆపేయండి ప్లీజ్, కాపాడండి, దండం పెడతా అన్న కూడా వాళ్ళు వినలేదండి. పిచ్చి పిచ్చిగా కొట్టేసినారు. చెయ్యి తల వీపు మీద కూడా అసలు కూర్చోలేకపోతున్నాను. అంటే మీ హస్బెండ్ చెప్తున్నారు మీరు లేకపోతే ఆయన చనిపోయేవారండి. చెప్పాను, అసలు ప్రయత్నం చేసినా ఆగట్లేదు. ఆయన బ్రతకాలి కదండి మరి, అందుకని మీద పడిపోయినా నేను. ఆయన తల మీద ఇక్కడ చంపేయాలన్న కసితో ఉన్నారు వాళ్ళు, మా ఇద్దరిని. వీళ్ళిద్దరు బ్రతకూడదు అన్నంత కసి. మాకు అదే షాక్ లో ఉన్నామండి. మాకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ గొడవలు కూడా మేము ఎప్పుడు చూడలేదు. అసలు ఆ వీడియోలు వైరల్ అయి బయటకు వచ్చిన తర్వాత కానీ మాకు తెలియదు. చూస్తుంటేనే భయం వేస్తుంది మాకు. అంటే మేము మీకు సపోర్ట్ చేయడానికి వచ్చామమ్మా. ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి, జరిగింది కాబట్టి మేము మీకు సపోర్ట్ గానే వచ్చాం. మీరు భయపడొద్దు. నమ్మే వాళ్ళు కాదండి, ఇంత జరిగినా కూడా మాదే తప్పని చెప్తుంటారేమో మళ్ళీ వాళ్ళు. లేదు, ఆల్రెడీ ఇది అంతా చాలా పెద్ద మొత్తంలో వైరల్ అయింది. మీకు అందరు సపోర్ట్ ఉంది, మా మీడియా సపోర్ట్ ఉంది, పోలీస్ వారు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? తిన్నారా ఏమైనా? బ్రేక్ఫాస్ట్ ఉప్మా తిన్నానండి, తినిపించినారు. లేచి కూర్చోలేకపోతున్నాను, బాగా కుట్టినారు కదా, దాని వల్ల కొంచెం కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. తలకి స్టిచ్చెస్ పడ్డాయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పగిలిపోయింది. ఇదంతా బ్లడ్ అయిపోయిందండి మొత్తము. ఈ చెయ్యి ఒకటి బాగా ఫ్రాక్చర్ అయిపోయింది, సర్జరీ అయింది. ఫింగర్ ఒకటి విరిగిపోయిందంట. ఆ వీపులో ఒకటి కొట్టేసరికి అది బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. డాక్టర్స్ ఏమన్నా అంటున్నారా? ఎట్లా చెప్పారండి డాక్టర్, మాకు సర్జరీ చేసిన డాక్టర్ చూసారంట. ఏంటమ్మా ఇంత ఘోరంగా, శ్రీనాథ్ గారు మీరేనా అంటే అవునండి అని అంటే, ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉందా వాళ్ళకి? నేను చెప్తాను, నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, నేను ఎవరితోని మాట్లాడాలో చెప్పండి అన్నారు డాక్టర్ గారు కూడా. చాలా థ్యాంక్స్ సార్, అది చాలు మాకు అని చెప్పామండి డాక్టర్ గారికి కూడా. అయితే ఇప్పుడైతే మీరు వాళ్ళ నుంచి మళ్ళీ ఏదైనా జరుగుతుందనే భయం అయితే ఉంది. ఫ్యూచర్లో నా పిల్లలకి ఏం జరిగినా వాళ్ళదేనండి బాధ్యత. పిల్లలు బయటికి వెళ్తారు వస్తారు కదా, మాకు అదే భయం ఉంది. నేనైతే ఇక్కడికి రావడానికి కూడా భయపడ్డానండి. హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావాలంటే నాకు భయం వేసింది. అట్లా భయపడితే ఎట్లా, అలా భయపడకూడదని మా హస్బెండ్ చెప్పిండ్రు. కానీ నాకైతే జరిగిన సంఘటన నాకు తెలుసు, వీడియో చూసేసరికి ఇంకా భయం వేసింది నాకు. అసలు ఎట్లా రావాలన్నా చేయాలన్నా భయంగానే ఉంది. ఈయన అన్నారు అట్లా ఏం భయపడద్దు, మన ఇంటికి మనం వెళ్ళాలి, ఎవరు ఏం చెయ్యరు మనల్ని, అట్లా భయపడితే ఎట్లా, నీ ధైర్యమే కాపాడింది కదా, ఇద్దరిని కొట్టి చంపాలన్నంత కసి మీద కొట్టిండ్రండి, మామూలుగా కొట్టలేదు అసలు. అయితే మీరు వెళ్ళారు అతన్ని కొట్టడానికి, మీరు వెళ్ళారు కదా, అప్పుడు ఎవరు లాస్ట్ మినిట్ లో మీ అత్తగారు వచ్చినట్టున్నారు. తర్వాత ఎవరు వచ్చి ఆపారు? ఆ పక్కంట ఆమె వచ్చిందండి. ఆమె వచ్చి ఆమెను కూడా కొట్టారా? ఆమెని తరిమి అందరిని తీసేసిందండి. మొత్తం ఒక్కరు రావట్లేదని వెంటనే అందరిని తరిమేసింది. తరిమేసేసరికి వాళ్ళు వెళ్ళిండ్రు. మళ్ళీ నేను మా హస్బెండ్ ని
తొందరగా తీసుకెళ్లి గేట్ లోపల, వాళ్ళ ఇంటి పక్కనే కదా, గేట్ లోపల వేసి లాక్ వేసేసిన. అయినా కూడా కర్రతోని ఇటుక రాయితోని ఊరుకొచ్చినారు కొట్టడానికి, ఇంకా బతుకున్నారు. లోపలికి వచ్చిన తర్వాత ఆ గేటును బాగా గట్టిగా తన్ని బయటికి రా అని బాగా తన్నినారండి. తంతే ఆమె ఉండి లాక్ వేసేసింది. ఇంకా గేట్కి లాక్ వేసేసి వెళ్ళిపోండి అని అనగానే అప్పుడు వెళ్ళిపోయినారు. లేకపోతే ఇంకా బతుకున్నారు వీళ్ళు, నడుస్తున్నారన్న బతికే ఉన్నారు అని కట్ట తీసుకొని ఇటుక రాయి తీసుకొని వచ్చినారండి ఆయన. ఓకే, రైట్. సో ఇప్పుడు మీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, మాకు అర్థమవుతుంది. సో మీకు ఖచ్చితంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అయితే అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏదైతే జరిగిందో మధురానగర్లో ఒక కుక్కని బయటికి తీసుకొచ్చిన తర్వాత అతని మీదకి అటాక్ చేశారు కొంతమంది వ్యక్తులు. సో వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు రాకపోతే సుశీల్ గౌడ్ అనే వ్యక్తి ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ గురించి కూడా గత 4 days నుంచి కూడా అతను ఫైట్ చేస్తున్నాడు. సో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో మీది ఇక్కడ ఇన్సిడెంట్ జరిగితే మీరు ఎందుకు ఇక్కడికి రావడం, రీజన్ ఏంటి? నాది మంగళాట్, ధూల్పేట అన్న, మంగళాట్ ఏరియా. సో ఆ బ్రదర్ ఉండేసి నాకు మెసేజ్ చేసిండు, సో ఇట్లా ప్రాబ్లం అయిందన్న అని చెప్పేసి. ఆ టైంలోని నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మేము బేసిక్ గా స్ట్రే యానిమల్స్ కి హెల్ప్ చేస్తాం. డాగ్స్ అనే కాదు, ఏ రకమైన యానిమల్ అయినా. పాస్ట్ 5 years నుంచి హెల్ప్ చేస్తున్నా, బట్ ఇప్పుడు కొన్ని డేస్ నుంచి బయటికి వచ్చింది. సో ఆ రకంగా ఐడిలో పోస్ట్ చేసినాం. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ బ్రదర్స్ అందరు కానీ కూడా ఆ రకంగా ఒక సెల్ఫ్ గా ఒక ఓన్ వాయిస్ తో వీడియో బయటికి పబ్లిష్ చేసినాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో చాలా మంది ముంగట్టుకు వచ్చారు. సేమ్ ఇట్లాగే బ్రీడ్ డాగ్ ఇప్పుడు బ్లూ అని కాకుండా ప్రతి జంతువుకి ఏమైనా అందరు ఇట్లాగే నిలబడాలనేది నా ఆలోచన. బ్లూ అనే కాదన్న, ప్రతి ఏ డాగ్ కైనా, ఏ జంతువుకైనా నార్మల్ గా ఎక్కడైనా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నిన్న గుంటూరులో ఒక డాగ్ చనిపోయింది. అది రోడ్ పైన వీధి కుక్క అని చెప్పి దాన్ని వదిలేయకుండా దానికోసం కూడా మేము ఫైట్ చేసినాం. దానికోసం కూడా కాల్ చేసి కనుక్కున్నాం. వాళ్ళు కూడా అరెస్ట్ అయినారు అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మా దగ్గర ఉంది. సో ఆ రకంగా ఎక్కడన్నా జంతువుకి ఏమైనా అయినప్పుడు మేము దానిపైన వాయిస్ రేజ్ చేస్తాం. నాతో పాటు ఇప్పుడు చాలా మంది బ్రదర్స్ చేయడానికి రెడీ ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సెక్షన్స్ యాడ్ చేయలేదు యానిమల్ క్రూయల్టీ మీద, యానిమల్ మీద. సో నేను పర్సనల్ గా ఎస్ఐ గారితో మాట్లాడాను. కొన్ని సెక్షన్స్ యాడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 428, 429 ఆ సెక్షన్స్ పైన 2 years, 5 years జైలు శిక్ష పడుతుంది ఎవరైతే డాగ్ ని అబ్యూస్ చేస్తారో అవి. ఇంకా ఫ్యామిలీ మీద ఏవైతే అటాక్స్ అయ్యారో అవి కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేయలేదు. సో అవి కూడా యాడ్ చేయించాము కేసులో. ఇంకా నేను క్లోజ్ కాంటాక్ట్ ఉన్నాను విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీతోని, ఇంకా పోలీస్ వాళ్ళతోని, ఇంకా పీపుల్ ఫర్ యానిమల్స్ మెనకా గాంధీ గారు ఉన్నారు కదా, బీజేపీ మెంబర్, ఆమె చైర్పర్సన్, వాళ్ళ ఏమంటారు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నాము. సో ఢిల్లీ నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తున్నది. అందరం లూప్ నుండి మేము సపోర్ట్ చేస్తున్నాము దీని గురించి. ఓకే, అంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, కంపల్సరీ సార్. దానికోసమే మేము ఫైట్ చేసేది. వీఆర్ ఫర్ యానిమల్స్, మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది దానికోసమే, యానిమల్స్ కోసం. సో వి వాంట్ సపోర్ట్ యానిమల్స్. మేము వచ్చిందే దానికోసం, సపోర్ట్ చేయడానికి. ఎక్కడ ఏమైనా యూ కెన్ కాంటాక్ట్ us, విల్ గివ్ 100%. అంటే ఇప్పుడు యానిమల్ గురించి అయితే మీరు చేయడం జరిగింది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మరి అది ప్రాణాల వరకు వెళ్ళిపోయింది కదా. అవును సార్, దాని మీద కూడా మేము కేసెస్ యాడ్ చేయించాము. అది ఫ్యామిలీ, అది మా సైడ్ నుంచి రావు ఆ కేసెస్. మేము యానిమల్ యాక్టివిస్ట్ కాబట్టి ఏ కేసెస్ మా తరఫు నుంచి యాడ్ అవ్వగలుగుతుందో మేము అవి యాడ్ చేయించాము. మిగతా సెక్షన్స్ ఫ్యామిలీ వాళ్ళకి అప్డేట్ చేసాము. ఫ్యామిలీ వాళ్ళ త్రూగా ఆ కేసెస్ వేయాల్సి వస్తుంది. అది మా చేతిలో లేదు, కానీ నేను అప్డేట్ చేశాను ఏమేమి కేసెస్ అయితే వేయాల్సి వస్తుందో. ఇంకా అవన్నీ నేను ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను. అవన్నీ ఇప్పుడు యాడ్ అవుతున్నాయి దాని మీద. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హైదరాబాద్ సార్. నేను ట్విన్ సిటీ కెనాన్ అసోసియేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ని. మా ఆఫీస్ హిమాయత్ నగర్ లో ఉన్నది. సో అక్కడ నుంచి వచ్చాము సార్ మేము. రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.